తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి తెలిపారు. అందుకోసమే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లేదంటే తమకు ఆ ఉద్దేశం లేదని చెప్పారు. మోదీ కొన్నేళ్లుగా ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మధు యాష్కి. 64 సీట్లతో ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వం లేక ఎంకరేజ్మెంట్ ఎక్కడ చేయలేదు. ఎప్పుడైతే పార్టీ ప్రభుత్వం ఏర్పడ 3 రోజుల నుంచే కల్వకుంట్ల తారక రామారావు పదే ఈ ప్రభుత్వం పడిపోతుంది, అసెంబ్లీలో మీరేం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి మాట్లాడడం, దానికి తగ్గట్టుగా బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, ఎలక్షన్స్ అయినా పడిపోతుంది, ఎలక్షన్కు ముందే పడిపోతుంది, పడగొట్టేస్తాం అని లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావులు కానీ పదే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే హెచ్చరిస్తారు మీ ప్రభుత్వాన్ని గొలవస్తామని చెప్పి. ఆల్రెడీ బీజేపీ పార్టీ ఈ పని చేసింది. మన బీహార్ చూసుకోండి, మిగతా చోట్ల చూసుకోండి, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, రాజస్థాన్ ప్రయత్నం చేసి అక్కడ సఫలీకృతం కాలే, జార్ఖండ్లో ఏం జరుగుతూ ఉండే. సో మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వాన్ని రక్షించుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కొన్నిసార్లు. అంటే ఆమె లాయర్గా ఆన్సర్ చేస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ కింద వెన్ యూ థింక్ దట్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ అ డేంజర్, అదర్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ యూ ఆర్ కిల్ యూ, యూ కెన్ కిల్ దట్ పర్సన్. అట్లాగే ప్రభుత్వం ప్రమాద స్థితిలో ఉంది కాబట్టి రక్షించుకోవడానికి కొరకు కొన్ని చర్యలు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి తెలిపారు. అందుకోసమే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లేదంటే తమకు ఆ ఉద్దేశం లేదని చెప్పారు. మోదీ కొన్నేళ్లుగా ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మధు యాష్కి.